హలో ఎవ్రీవన్, నిన్నటి వ్లాగ్లో కొంచెం మిస్టేక్ అయిపోయింది. నేను అంతా సెట్ చేశాను, మరి ఎలా క్లిప్ మిస్ అయిపోయిందో ఏం అర్థం కాలేదు. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మీకు ఏమన్నా కొంచెమన్నా సెన్స్ ఉందా అంటాను. ఎందుకు అంటే మీరు కూడా ఒక్కొక్కసారి గూగుల్ నుంచి పిక్స్ తెచ్చేసి తమ్లైన్ పెట్టేసి అది వాడండి ఇది వాడండి తెల్లగైతారు నల్లగైతారు మచ్చలు పోతాయి, మళ్ళీ వచ్చేసి హ్యాండ్స్ తెల్లగైపోతాయి, హెయిర్కి ఇది వాడండి అన్నీ ఇంకా చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేసి ముందుకు వచ్చిన వాళ్ళు కదా. మళ్ళీ ఎందుకు అలా షేమ్లెస్గా మాట్లాడతారు? ఇప్పుడు ఏదన్నా వీడియో తీసినప్పుడు మీరేం చేయాలి? ఓపెన్ చేసి దమ్ముంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కదా మీరు కామెంట్ చేయాలి. అలా చూడకుండా మధ్యలోనే కామెంట్ చేసేస్తే మీకు ఏమొస్తుంది? మళ్ళీ పైకి ఒక బెదిరింపులు, ఏమి మళ్ళీ స్ట్రైక్ వేస్తాము అది వేస్తా. ఏం తొక్క స్ట్రైక్ వేస్తావు నువ్వు? ఏమోలే పాపంలే అనేసి ఏదో చేస్తే ఈ ఒక్క వీడియోకే ఏమో లక్షలు వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. మరి విచిత్రం కాకపోతే అంత ఓవర్ యాక్టింగ్ అంత ఎక్స్ట్రాలా అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే యూట్యూబ్లో ఏదో మామూలుగా సపోర్ట్ చేయాలని చేస్తారు. ఎవరో చేసిన దానికి అందరికీ చెప్పి తమ్లైన్ వాడకూడదు, అది వాడకూడదు, తొక్క తోలు తోటకూర మీరు అన్ని ట్రిక్స్ ప్లే చేస్తారే. ఒకసారి ఇంకా చెప్పకూడదు, ఓపెన్ అప్ అవ్వకూడదు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ అయితే నేను తప్పకుండా డైరెక్ట్గా చెప్పేయాల్సి వస్తుంది. పేరు తీసుకొని మరీ చెప్తాను. మీ వీడియోస్ వైరల్ చేసుకోవడానికి లేనిపోనివన్నీ చెప్పి వైరల్ అయినారే. ఈ వీడియోల ముందర ఏడుస్తారు కూడా, మేము అట్లా చేయలేదే. అలా చేస్తే ఎప్పుడో మేము కూడా గ్రో అప్ అయ్యేవాళ్ళము. మీలాగా వాళ్ళు చనిపోయినారు వీళ్ళు చనిపోయినారు మాకు ఇంట్లో అలా ఏం ట్రిక్స్ ప్లే చేయలేదే. ఏమో కొంచెం గ్రో అప్ అవుతుంది అనేసి సపోర్టివ్గానే మాట్లాడాం కానివ్వండి. ఇలా మీలాగా చెత్త చెత్త వీడియోలు తీసుకుంటా ఒకరిని ఊరికే ఏడిపించుకుంటా ముందు మీ ఇంట్లో సరిగ్గా మనుషులను చూసుకొని ఉంటే ఈ పాటికి ఈ కర్మ వచ్చి ఉండేదే కాదు. వేరే వాళ్ళ వీడియోస్ తీయకుండా పైకి వచ్చాము. మీలాగా కాదు, ముష్టి వ్యూస్ కోసం అలా చేస్తారా ఎలా చేస్తారంటే ఏం చేశాము చెప్పాలంటే. నిజంగానే అసలు ట్రోలర్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఒక లిమిట్ అనేది పెట్టాలి. ఎందుకు అంటే వీళ్ళు ట్రోల్స్ ఇప్పుడు వ్లాగింగ్ ఎలా ఉంది, ఇంకా వ్లాగ్స్ స్టైలిస్ట్ లైఫ్ స్టైల్ అవి ఉంటాయి కదా ఆప్షన్స్, దాంట్లో ట్రోల్స్ చేస్తాం మేము అనే ఆప్షన్ కూడా పెట్టింటే వీళ్ళందరికీ బుద్ధి వచ్చేది. మీ వ్లాగ్స్ ఊరికే వేరే వాళ్ళ మీద ట్రోల్ చేసుకుంటా వేరే వాళ్ళది చెప్పి ఫ్యామిలీలో అట్లా ఫ్యామిలీలో ఇట్లా అనేసి మీరు పెద్ద ట్రెండ్ అయిపోతే మిగతా వాళ్ళు ఏం కావాలండి? సపోర్టివ్గానే మాట్లాడినప్పుడు మరసంగా సపోర్టివ్గానే తీసుకోవాలి. అంతేగాని ఒకరు చేశారని అందరికీ అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఒకరు చేశారు ఓకే, నువ్వు తనకి స్ట్రైక్ వేసుకుంటావు ఏం వేసుకుంటావు అది నీ ఇష్టం పర్సనల్గా. మళ్ళీ దానికి వీడియో పెట్టి నేను స్ట్రైక్ ఇస్తున్నాను, నేను అవి ఇచ్చాను, నేను 2 డేస్లో ఈ పని మీద ఉన్నా ఆ పని మీద ఉన్నా. ఇవల్ల ఎవరికి చెప్పేది? ఊరికే సుత్తి సోనం కాకపోతే మరి విచిత్రంగా వీడియో ఓపెన్ చేయాలి. ఊరికే తమ్లైన్ చూసినట్టు కాదు, ఓపెన్ చేసి మొత్తం విని ఆ తర్వాత కామెంట్ చేయాలి. ఆ తర్వాత ఏదన్నా చెప్పాలి. ఎవరో ఒకరు బ్యాడ్ హ్యాబిట్గా నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు అని అయితే వాళ్ళు బ్యాడ్గా ఏం చేయరు. మీ వ్లాగ్స్లో ఏమి కనిపిస్తుందో అదే చెప్తారు. ఏమంటే మనకు కొంతమంది నిజంగా పిచ్చోళ్ళు కదా, దాని కొరకు పాపమేమో అనుకుంటాం. ఇంకా తెలిసిన వాళ్ళు చెప్తారండి దాని కొరకు ఇంకా పెద్ద మళ్ళీ ఏం పట్టించుకొని అంటారు. మళ్ళీ దాని గురించే వీడియో మీకు కూడా వ్యూస్ వస్తాయి కదా బాగా. వేరే వాళ్ళని అదే పనిగా చూపిస్తూ చెప్తూ మీకు బాగా వీడియోస్ వస్తాయని వారానికి ఒకసారి ఒక వీడియో తీసుకొని వచ్చి పెట్టేస్తారు. మీరుకెవరు చెప్పాలా? మీరేం లైఫ్ స్టైల్ చూపిస్తున్నారు? మీ వ్లాగ్ చూస్తే ఏం అర్థమవుతుంది?
ఏమో ఊరికి సింపతి గెయిన్ చేసుకోవడానికి వీడియోస్ మేవి. ఇంకా దాని కొరకు మేము తిక్కొల్లాం కదా, డైలీ వచ్చేంత వరకు వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి పాస్ చేసి షేర్ చేసి వల్ల చేసేవాళ్ళు పిచ్చోళ్ళు. మీకు ఎవరికన్నా అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సో నాకైతే భలే కోపం వచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, ముగ్గురు నలుగురు ఉన్నాళ్ళండి, ఒకే దాని గురించి కాదు. వీళ్ళు ట్రెండ్ అవ్వడానికి కోసము ఊరికే బ్యాడ్ కామెంట్స్ రాకపోయినా వచ్చినట్టు యాక్టింగ్. అబ్బా వద్దులేండి. ఇంకా మేమైతే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ వీడియోస్ మన దాకా రావు. వీళ్ళే చూసి 1కి 10 సార్లు స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 1,00,000 వ్యూలో ఒక 10Kనో 1,000 వ్యూనో చూసి ఉంటారు అనుకోండి. వీళ్ళ ఛానల్లో అది పెద్దగా చేసి వాళ్ళ ఛానల్కు సపోర్ట్ చేస్తారు. ఇంకా మళ్ళీ విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు 1,000 మెంబర్స్కి స్ప్రెడ్ చేస్తే వీళ్ళు 1,00,000 మంది ఉంటారు కదా, ఇంకా అదే తెలిసింది సంగతి అనేసి వీళ్ళు అలా ట్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒకసారి ఏదో ఒకటి తిద్దాము, వీళ్ళు మళ్ళీ మనది చూస్తారు, మేము స్ట్రైక్ వేస్తాము, మేము అది వేస్తాము అనేసి ఎవరికి బెదిరిస్తున్నారు? స్ట్రైక్ వేస్తూ అవి వేస్తూ తిట్లు ఇస్తూ చేస్తుంటే ఆల్రెడీ మీ లైఫ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి టర్న్ అవుట్ చేసుకొని చూసుకుంటే మంచిగా ఉంటుంది అని నా ఒపీనియన్. ఎందుకు అంటే చూడండి ఏది మాట్లాడకూడదు తెలుసా అండి, అలా అని నేను చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టము. ఇక్కడ వచ్చేసి క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి, షార్ట్స్ ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఓర్వకూడదండి, నిజంగా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలా. అది హిందీ బిగ్ బాస్లో కూడా సేమ్ అలానే జరిగింది. ఇలానే సొసైటీ మొత్తం ఇలానే ఉన్నట్టుంది. వీళ్ళ మీదకి వస్తే అస్సలు వద్దులేండి. ఇప్పుడు కొంచెం ఓసే అంటే ఇంకా ఇది ఏందేందో అని అన్నట్టు ఈమె బిల్డప్లు మళ్ళీ మధ్యలో వద్దులేండి. నేను క్యారెట్ హల్వా చేస్తూ పార్క్ ఎప్పుడు వెళ్ళిపోయానో మాకు కూడా తెలియదు. పార్క్ అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్.